హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే సండే స్పెషల్ చికెన్ పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని ఈ విధంగా మొత్తాన్ని కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా చికెన్‌ని కలుపుకుంటూ కొద్దిగా చికెన్ అనేది మనకి ఫ్రై అయిన తర్వాత అల్లం వేసుకోవాలి. అల్లం ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి చికెన్ కర్రీ అనేది టేస్ట్ చాలా బావుంటుంది. అల్లం అనేది మన కర్రీలో టేస్ట్‌ని ఇంప్రూవ్ చేస్తుందనమాట. ఇప్పుడు మనం 1 ½ టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మన టేస్ట్‌కి తగినంత కారం 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని, అలాగే 1 ½ టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కారం, ఉప్పు మొత్తం ముక్కలకి కలిసే విధంగా మనం కలుపుకోవాలి. ఈ విధంగా ముక్కలైతే వచ్చిన తర్వాత మనం పులుసు చేసుకుంటున్నాం కాబట్టి వాటర్‌ని వేసుకోవాలి. ఈ పులుసులో మనం అయితే వాటర్ ముక్క మునిగేంత వరకు పోసుకున్నట్లయితే మనకి పులుసు అనేది పర్ఫెక్ట్ టెక్స్చర్‌లో వస్తుందన్నమాట. అలాగే ముక్కలు కూడా మంచిగా ఉడుకుతాయి. ఈ విధంగా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా ముక్క అనేది మెత్తగా ఉడికిన తర్వాత మనం కొత్తిమీర, మసాలా వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు హై ఫ్లేమ్‌లో ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసినట్టయితే మనకి చికెన్ పులుసు అనేది రెడీ అయినట్టే. థాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.